హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. వీడియో చూసే ముందుగా లైక్ చేయండి. నిన్న మనకి ఇప్పుడు కార్తీక సోమవారం ఈ రోజుతోటి ఎండ్ అయిపోతుంది కదా. 4వ కార్తీక సోమవారం రోజు మా ఇంట్లో సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. అలాగే అదే రోజు అంటే నిన్నటి వీడియో అనమాట ఇది. అదే రోజు సాయంత్రం టెంపుల్కి అయితే వచ్చానమాట, శివాలయం దగ్గరికి. అంటే ఈ రోజుతోటి వెళ్ళిపోతుంది కదా కార్తీక సోమవారం రోజు. అంటే ఇక్కడ దీపం పెట్టడానికి అయితే కాదు, కొబ్బరికాయ కొట్టుకొని స్వామి దర్శనం అయితే చేసుకుందామని వచ్చాను అనమాట. దగ్గర అయినా రేరుగా అయితే రాలేము కదా. ఇలాంటప్పుడన్నా కనీసం రాకపోతే టెంపుల్కి ఎంత పని ఉన్నా సరే టెంపుల్కి రావాలి, పూజలు కూడా చెయ్యాలన్నమాట. ఇలా చేస్తేనే మనకి మన ఫ్యామిలీకి మన పిల్లలకి చాలా మంచిది. అందుకే కార్తీక మాసంలో ఖచ్చితంగా ఈ పూజలు అయితే ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉంటారు కదా. ఇదిగండి ఉదయం అయితే చాలామంది ఎక్కువ ఉన్నారంట. నైట్ నేను వచ్చేసరికి ఇప్పుడు 8:30 అనమాట. ఈరోజు అయ్యప్ప స్వామి భజన అయితే ఉంది. రెండు కలిసి వస్తాయని ఇక్కడికైతే వచ్చానమాట. రాగానే గణపతిని అయితే దర్శనం అయితే చేసుకున్నాను. అలాగే ఇక్కడైతే గజస్తంభం అయితే తాగుతున్నాను అనమాట. అలాగే టెంపుల్ కూడా క్లోజ్ చేసే టైం అయిందనమాట. 9 వస్తుంది. 9 అయిందంటే మా శివాలయం అయితే క్లోజ్ చేసేస్తారు. దర్శనం అయితే బయట నుంచే చేసుకోవాల్సి వచ్చింది అనమాట. గజస్తంభం దగ్గర ఇలా తాగి దండం పెట్టుకున్నాను కదా. నేనేం చేస్తే అది చేసేసిద్ది అనమాట. హర్షి పాప నిద్ర వస్తూ ఉండింది, కానీ ఇలా భజనకి వెళ్తున్నామని తెలుసుకునేసరికి నేను కూడా వస్తాను అందనమాట. అంతమందికి ఇదే శివాలయం దగ్గర భజన అయితే చాలా బాగా, అస్సలు 2 కళ్ళు సరిపోనంత ఇదిగా మా ప్రకాశం డిస్టిక్లో ఇదే అనమాట పెద్ద భజన. అందుకే నేను 2 పార్ట్లుగా అయితే పెట్టాను. అంతమందికి మనకి ఛానల్లో కొంచెం వ్యూస్ అయితే తగ్గున్నాయి. అంటే నా ఛానల్ కదా, అప్పుడప్పుడు నెలలో 1-2 సార్లు అయితే యూట్యూబ్ నుంచి వ్యూస్ అయితే తగ్గిస్తారు. నాకే కదా పెద్ద ఛానల్ వాళ్ళకి కూడా. అలాంటిది నాకు కూడా కొంచెం వ్యూస్ అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి. ఆ 2 వీడియోస్ తోటి మళ్ళీ యథాస్థితిగా వ్యూస్ అయితే పెరిగినాయి. అలాగే సబ్స్క్రైబర్లు వచ్చారు. షార్ట్స్ వీడియో పెట్టాను, ఇంకా సబ్స్క్రైబర్లు అయితే వచ్చారనమాట. త్వరలో మనకి 2000 సబ్స్క్రైబర్లు అయితే అవ్వాలని కోరుకుంటున్నాను అనమాట. ఇదిగండి ఇక్కడైతే బయట నేను నందిని తాగుతూ స్వామికి ఇష్టమైన నందిని దండం పెట్టుకొని తాకి ఇప్పుడైతే లోపలికైతే వచ్చానమాట. ఇంకా సేపుగా ఆగామంటే పావు గంట టైం ఉంది. 9కి టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు. ఒక పక్క అయితే అయ్యప్ప స్వామి భజన అయితే టెంపుల్ దగ్గర కాదు, మా ఊరి సెంటర్ దగ్గర అయితే బస్సులాగే బస్ స్టాండ్ దగ్గర అయితే భజన అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడైతే ఇదిగండి రాగానే కొబ్బరికాయ అలాగే తెచ్చిన పువ్వులు, పసుపు, కుంకుమ ఇవన్నీ పూజారికి అయితే ఇచ్చేసి, ఇక్కడ ఈ బూది ఉంటుంది కదా, శివాలయం అంటేనే ఈ బూది. రాగానే కుంకుమ కన్నా ఈ బూది అయితే పెట్టుకున్నాం అనమాట, నేను మా పిల్లలు. ఇప్పుడైతే స్వామిని అయితే దండం పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా కార్తీక మాసంలో శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక మాసం ఈ రోజుతోటి సోమవారంతో ఎండ్ అయిపోతుంది. అలాగే 30వ తారీఖు తోటి ఇంకా ఎండ్ అయిపోతుంది అనమాట. సోమవారాలు రావు కాబట్టి మా ఇంట్లో పూజ బాగా చేసుకున్నాను. అలాగే టెంపుల్ దగ్గర అంటే 365 ఒత్తులు కార్తీక పౌర్ణమి రోజు వెలిగించాను కదా, అందుకని ఈరోజు అయితే చేయలేదు. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. బయట అయితే ప్రసాదం తింటూ కూర్చున్నాము. ఒక్కోసారి అనుకోకుండా వస్తాము టెంపుల్కి, కానీ మనకి మంచి శుభప్రదం అయితే జరుగుతుంది. ఇంకా స్వామి ప్రసాదం తినేసి ఇక్కడ ఇదిగండి మా ఊరు బస్ స్టాండ్ దగ్గర ఇక్కడైతే భజన అయితే అయ్యప్ప స్వామి భజన జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే ఈ భజన కార్యక్రమం కూడా ఎలా జరిగిందో చూడండి.
చూసారు కదా ఎలా ఉందో అలంకరణ, చాలా బాగుంది కదా. ఈ టెంకాయ మట్టలతోటి ఇవి చిలకల్లాగా చిన్న చిన్న ఫ్లవర్లాగా చాలా బాగున్నాయి కదా, చాలా అందంగా ఉంది. అలాగే ఈరోజు పడి భజన అనమాట. ఈ కార్తీక 4వ సోమవారం రోజు కార్తీక మాసం అంటే శివుడికి అలాగే చాలా ప్రీతికరమైంది కదా. అందుకని ఈ టైంలోనే మాలలు వేస్తుంటారు కదా, చాలా బాగుంటుందన్నమాట. అసలు ఎటు చూసినా కూడా భక్తితోటి తాండవం చేస్తూ ఉంటుందన్నమాట. అసలు నాకు అందుకే చాలా ఇష్టం అనమాట. అలాగే ఈరోజు ఈ కార్తీక మాసం ఫైనల్ రోజు ఇలా మా ఊరు వాళ్ళు అయితే ఇలా భజన అయితే పెట్టారు. ఇది మెయిన్ బస్ స్టాండ్ సెంటర్ అనమాట. మొన్న శివాలయం దగ్గర కూడా చాలా భారీ ఎత్తున అయితే భజన అయితే జరిగింది కదా. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మన ఛానల్కి. అలాగే ఎక్కడ ఈ ఓన్ వాయిస్ పెడితే మళ్ళీ కాపీ రైట్స్ పడతాయేమో అని భయపడ్డాను అనమాట. కానీ ఏది ఏమన్నా కానీ ఇలా నేను వాయిస్ చెప్పే కన్నా ఇలా ఓన్గా పెట్టేస్తే మీకు కూడా చూడాలనే ఇంట్రెస్ట్ ఉంటుందని అలాగే పెట్టాను. కానీ దేవుడి దయ వల్ల అలాంటి కాపీ రైట్స్ స్ట్రైక్లు అయితే పడలేదు. అందుకే మళ్ళీ ఈరోజు ఈ భజన దగ్గరికి అయితే వచ్చాను. కార్తీక మాసం ఈ రోజుతోటి ఎండ్ అయిపోతుంది కదా. అందుకని మా ఊర్లో ఇది కొంచెం రెండో భజన అనమాట. పడి భజన కదా, చాలా బాగా అయితే చేశారనమాట. అయ్యప్ప స్వామి భజన అంటేనే చాలా బాగుంటుంది. అందులో కార్తీక మాసం అంటే ఇంకా చాలా బాగుంటుంది. అంతకన్నా ఇక్కడ పాటలు అయితే ఎక్కడ ఎవరికి కూడా బోరు కొట్టకుండా చాలా మంచి పాటలు ఉంటాయి. అయ్యప్ప స్వామి, దుర్గమ్మ పాటలు, శివయ్య పాటలు చాలా బాగా అయితే పాడారు. ఈ వీడియో కంటిన్యూషన్ వీడియో అయితే నేను రేపైతే అప్లోడ్ చేస్తాను. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.